Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. Sir, a very big congratulations to all of you. Enduk sir? Sir, back to back New Year lo two notifications వచ్చేసారు sir. One is from Andhra Pradesh and one is from Telangana. చూస్తే చాలా పెద్ద నోటిఫికేషన్ సార్. అండ్ తెలంగాణ కొంచెం ముందు ఉన్నాడు సార్. హీ హాజ్ నోటిఫైడ్ ఫర్ ద పోస్టింగ్ ఆఫ్ వేకెన్సీస్ 2024కే కాదు 2025 గురించి కూడా చెప్పేశాడు. సో ఒకసారి చూద్దాం సార్. అలానే we have announced from my law point that we are coming with very big news for all the judiciary aspirants. So a big news enti, right sir? దాని గురించి కూడా మాట్లాడుకుందాం, రైట్ సార్. సో యాజ్ ఆఫ్ నౌ మీరు నోటిఫికేషన్ చూసినట్టయితే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, రైట్ సార్, 39 పోస్టులు ఉన్నాయి సార్. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 32, రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్లో 7, రైట్ సార్. అలానే మీరు తెలంగాణ నోటిఫికేషన్ చూడండి సార్. ఇక్కడ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 31, అండర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ 15, పుట్ టుగెదర్ 46. అండ్ ఫ్యూచర్ యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ గురించి కూడా చెప్పేశారు సార్. పుట్ టుగెదర్ 104 అంట. అంటే మీకు 2024 సర్ప్రైజ్ అనేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి సార్, రైట్ సార్. సో మనం ఇప్పుడు చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. మెయిన్ రీజన్ ఏంటి సార్? న్యూ లాస్ రాబోతున్నాయి, రైట్ సార్. ఈ ఎగ్జామ్స్కి, ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్కి ఓల్డ్ లాసే అప్లికేబుల్ అవుతాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు దాకా మీరు ఎంతైతే ప్రిపేర్ అయ్యారో ఇంకొంచెం ప్రిపేర్ అయితే ఈ నోటిఫికేషన్లో క్లియర్ అయిపోవచ్చు. సో న్యూ లాస్ చదవాల్సిన తలకాయ నొప్పి ఉండదు, ఫస్ట్ థింగ్, రైట్ సార్. నా లెట్స్ మూవ్ టువర్డ్స్ మై లా పాయింట్ ఏం తీసుకొచ్చింది మీకోసం, రైట్ సార్. బికాస్ ఈ సార్ యాజ్ అ స్టూడెంట్, అంటే స్టూడెంట్ కెపాసిటీ ఎప్పుడైతే మనం డబ్బులు సంపాదించమో, సో ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత కూడా స్టిల్ యూఆర్ స్టూడెంట్ సార్, బికాస్ యూఆర్ ప్లానింగ్ ఫర్ జ్యుడిషియరీ, రైట్. సో ఇప్పుడు దాకా సంపాదించడం స్టార్ట్ చేసి ఉండదు. సో స్టూడెంట్ ఏజ్లో వీ డూ హ్యావ్ 2 క్వెరీస్ సార్. వన్ థింగ్ ఈజ్ ఆబ్వియస్లీ కోచింగ్ తీసుకుంటే కోచింగ్ చాలా బాగుండాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఆబ్వియస్లీ కొంచెం డబ్బులు తక్కువ ఉండాలి, మనం మేనేజబుల్ లా ఉండాలి, రైట్ సార్. దిస్ ద మెయిన్ క్వెరీ వీ డూ హ్యావ్, రైట్ సార్. సో దానికోసం మై లా పాయింట్ కేమ్ విత్ అ వెరీ బిగ్ న్యూస్ సార్. పే యాజ్ పర్ యూసేజ్ పాలసీ తీసుకొచ్చేసాం సార్ మేము. అండ్ ఈ ఎగ్జామ్ కోసం, అంటే ఏదైతే తెలంగాణ ప్రిలిమ్స్ అలానే ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ ఉందో దానికోసం ఒక మంచి కోర్స్ ఫ్లోట్ చేశాం సార్. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. సో ఒకసారి డిస్కస్ చేస్తాం సార్. ప్రైస్ ఎంత ఉంటుంది, మీకు అఫోర్డబుల్ ఎలాగా. సెకండ్ థింగ్ ఆబ్వియస్లీ దీనిలో మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తాము దీని గురించి క్లారిటీగా డిస్కషన్ పెట్టుకుంటాం సార్. ఎందుకంటే సార్ ట్రై టు అండర్స్టాండ్, ప్రిలిమ్స్ కానీ మీరు క్వాలిఫై అయిపోయారు అనుకోండి సార్. సో 4,000 to 5,000 మెంబర్స్ కానీ రాసినట్టయితే దీని లోపల నుంచి ఫిల్టరైజ్ చేసేది ఏంటంటే 400 to 500 మెంబర్సే మెయిన్స్కి క్వాలిఫై అవుతారు, అంటే వాళ్ళకి మెయిన్స్ రాసే అర్హత ఉంటుంది. సో ఇక్కడ పుట్ టుగెదర్ మీకు 90% కాంపిటీషన్ తగ్గిపోతుంది. సో మనది ఫస్ట్ ఎజెండా ఏముండాలి? ఆబ్వియస్లీ ప్రిలిమ్స్ వీ షుడ్ క్వాలిఫై సార్, రైట్ సార్. అలానే మెయిన్స్కి కూడా ఆబ్వియస్లీ కోచింగ్ అయితే అయిపోవాలి మంది. అండ్ టైం తక్కువ ఉంది సార్. ఆంధ్రప్రదేశ్కి అయితే పుట్ టుగెదర్ 90 days వీ డూ హ్యావ్ సార్. సో దీని లోపలే మన ప్రిపరేషన్ అయిపోవాలి కదా. సో దాని గురించి ఆలోచిద్దాం సార్. సార్ ఈ బ్యాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే ఫస్ట్ డబ్బుల గురించి క్లారిటీ వస్తే మిగతా వీడియో వినొచ్చు, కరెక్ట్ సార్. సో మేమేం చేసామంటే సార్, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలనేసి జేసీజీ ఆస్పిరెంట్ కోసం ఇది ఏదైతే రివిజన్ బ్యాచ్ తీసుకొచ్చామో దాని ప్రైస్ ఉండేది 20,000 రూపీస్ సార్, రైట్ సార్. 20,000 ఉంటుంది. ఇదిగో మీరు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ యూ షుడ్ పే 6,000 రూపీస్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 5,000, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 5,000, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 4,000. అదేం సార్ ఇంత జిగ్జాగ్గా పెట్టారు సార్? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో విల్ ప్రొవైడ్ యూ ద బుక్స్ ఆల్సో సార్. ప్రాపర్గా బుక్స్ ప్రొవైడ్ చేస్తాం సార్, రైట్ సార్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆబ్వియస్లీ 5,000, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 5,000, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ 20,000లో మిగిలేదు 4,000 కాబట్టి అలా పెట్టేశాం. అండ్ ఇట్ ఈస్ యాజ్ పర్ పే యాజ్ పర్ యూసేజ్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ సార్, క్లాసెస్ అన్నీ ఆల్రెడీ ఈ బ్యాచ్లో పెట్టేశాం సార్. ఈ బ్యాచ్లో క్లాసెస్ అన్నీ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఫాస్ట్ లెర్నర్స్ అయ్యి ఉంటే విదిన్ 1 month ఓన్లీ యూ క్యాన్ కంప్లీట్ ద కోర్స్ అండ్ మీ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. సో పుట్ టుగెదర్ 20,000 కోర్స్ మీకు 6,000 రూపీస్కి వచ్చేస్తుందా? దాని తర్వాత మీరు పే చేయడం మానేయండి. అండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్లో ఎనీ హౌ యూ విల్ రిసీవ్ ద బుక్స్, అట్లీస్ట్ ఫర్ ప్రిలిమ్స్ యూ విల్ రిసీవ్ ద బుక్స్. సో ఆబ్వియస్లీ చాలా తక్కువ అయిపోతుంది. కొంచెం ఎక్స్టెండ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ 2 months అయింది అనుకోండి సార్, 2 months అయింది అనుకోండి. సో 6,000 + 5,000 11,000 రూపీస్లో కోర్స్ అయిపోతుంది. అండ్ ఈ టైంలో నోటిఫికేషన్ ట్రై చేయడం చాలా బెస్ట్ పాలసీ సార్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే సీ సార్ ఇంత నోటిఫైడ్ వేకెన్సీస్ ఆబ్వియస్లీ ఎప్పుడు రాలేదు సార్. అండ్ దట్ టు బ్యాక్ టు బ్యాక్. అండ్ ఆబ్వియస్లీ దీని తర్వాత ఓల్డ్ లాస్ అప్లికేబుల్ అవుతాయో లేదో కూడా మనకు తెలియదు. సో ఓల్డ్ లాస్ ఉన్నంత వరకు ఎలాగోలా క్లియర్ చేయడానికి ట్రై చేయండి సార్. ఈ బ్యాచ్లో మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఒకసారి మాట్లాడుకుంటాం సార్. సార్ ప్రాపర్గా క్లాసెస్ ఉంటాయి సార్.
సార్ అన్ని యాక్ట్స్లో అన్ని సెక్షన్స్ వీ డోంట్ కవర్ సార్, వీ కవర్ ఓన్లీ ఇంపార్టెంట్ సెక్షన్స్ యాజ్ పర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మన దగ్గర అంత టైం లేదు సార్. మీకు నిజంగానే అన్ని సెక్షన్స్ కవర్ చేయాలంటే మా దగ్గర వేరే కోర్స్ కూడా ఉంది, అది మీరు మైలో పాయింట్ యాప్లో చూసుకోవచ్చు అన్ని సెక్షన్స్ కవర్ అవ్వాలంటే. బట్ అకార్డింగ్ టు మీ అంత టైం లేదు మన దగ్గర. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆల్ ద సెక్షన్స్ వీ విల్ కవర్ సార్. రైట్ సార్. సార్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పెడతాం సార్. ఎన్ని ఎగ్జామ్స్ పెడతారు సార్ మీరు? సార్ 200+ ఎగ్జామ్స్ దొరుకుతాయి సార్ మీకు. అది కూడా ప్రాపర్ స్క్రీనింగ్ మెథడాలజీతోనే. ఎలాగైతే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కండక్ట్ చేస్తారో ప్రాపర్గా కంప్యూటర్ స్క్రీన్లో, మీరు మొబైల్లో అయినా మీరు చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ అపియర్ అవ్వచ్చు, కంప్యూటర్లో అయినా అవ్వచ్చు, ట్యాబ్లెట్ త్రూ అయినా అవ్వచ్చు. సార్ మేము ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వెన్ ఎవర్ యూఆర్ గెటింగ్ ఎనీ డౌట్ ప్లీజ్ డూ కాల్ అస్. అలానే ఒక 45 days రివిజన్ స్ట్రాటజీ కూడా బిల్డ్ చేసాం. అలానే ఆబ్వియస్లీ మీకు ప్రిలిమ్స్ బుక్స్ కూడా దొరుకుతాయి ఈ కోర్స్ లోపల. రైట్ సార్. సార్ ఈ ప్రిలిమ్స్ బుక్స్ ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో సార్, మీకు ప్రిలిమ్స్ బుక్స్ ఏదైతే కనిపిస్తున్నాయో అవి చాలా 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 ఇంపార్టెంట్ బుక్స్ సార్. ఎందుకు సార్ అంత ఇంపార్టెన్స్ ఏముంది ఈ బుక్స్ది? సార్ ఐ టెల్ యూ సార్, ఒక్కొక్క థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఒక్కసారి ఇక్కడ చూడండి సార్. దీస్ ఆర్ ప్రిలిమ్స్ బుక్స్ సార్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్. 2 volume sets యూ విల్ గెట్ సార్. మార్కెట్లో ఏదైతే మీకు బుక్స్ దొరుకుతున్నాయో అవి ప్రాపర్గా అనలైజ్డ్ బుక్స్ కాదు, ఇవి చాలా అనలైజ్డ్ బుక్స్. ఐ మీన్ ఇట్. చెప్తాను సార్ దీని లోపల ఏమేమి ఉంటాయో ప్రతి థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ పుట్ టుగెదర్ వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ దీస్ బుక్స్. ఈ బుక్స్ చదువుకుంటే ఎగ్జామ్లో ఈజీలీ యూ క్యాన్ స్కోర్ ఆల్మోస్ట్ 80 సార్, ఈజీలీ. మోర్ దెన్ దట్ ఆబ్వియస్లీ యూ షుడ్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ ఆన్ ది ఆల్ ద సెక్షన్స్ సార్. ఆబ్వియస్లీ దట్ మ్యాటర్స్. ఒకసారి ఒక్కొక్క థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఈ బుక్స్లో ఏమేమి ఉంటాయో. ఫస్ట్ ఆబ్వియస్లీ సార్ ప్రాపర్గా సెక్షన్ వైజ్ డివిజన్ ఇచ్చేసాం సార్. ఏదేది ఇంపార్టెంట్ సెక్షన్ ఫర్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు చూడండి సార్, ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ నెంబర్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి టూ మచ్ ఇంపార్టెంట్. సెక్షన్ నెంబర్ 4 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇంపార్టెంట్. మధ్యలో సెక్షన్స్ ఇంపార్టెంట్ కాదంటే కాదు, ఎందుకంటే ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పేపర్స్లో ఎప్పుడు అడిగింది లేదు. సో సెక్షన్ నెంబర్ 11 ఈజ్ ఇంపార్టెంట్, 18 ఈజ్ ఇంపార్టెంట్. ఏదేది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏదేది మెయిన్స్కి ఇంపార్టెంట్ నేను ఇక్కడ పెట్టేశాము. P ఫర్ ప్రిలిమ్స్, M ఫర్ మెయిన్స్. P/M అంటే ప్రిలిమ్స్కి కూడా ఇంపార్టెంట్, మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్ అని అర్థం. రైట్ సార్. సో దిస్ ఈజ్ ఫర్ క్రిమినల్ లాస్. అలానే సివిల్ లాస్కి కూడా చేసేసాం సార్. సివిల్ లాస్ మీరు చూడండి సార్, ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఇంపార్టెంట్ సెక్షన్స్ అని పెట్టేసి ప్రాపర్గా ఇక్కడ కూడా బైఫర్కేషన్ ఇచ్చేసాం సార్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ వన్ సింగిల్ యాక్ట్, ఆల్ ద 22 బేర్ యాక్ట్స్ దానిలో ఏమేమి ఇంపార్టెంట్ సెక్షన్స్ అనేది ప్రాపర్గా టేబుల్ వైజ్ చేసి ఇచ్చేసాం. లెట్ మీ షో యూ. ఫస్ట్ క్రిమినల్ లాస్ చూపించేస్తాను సార్. చూడండి, ఆల్ సెక్షన్స్ అంటే ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అన్నీ మెన్షన్ చేసేసాం సార్. రైట్ సార్. అలానే సివిల్ లాస్ కూడా అన్ని ఇంపార్టెంట్ సెక్షన్ టేబుల్స్ అన్నీ మెన్షన్ చేసేసాం. రైట్ సార్. ఈ థింగ్స్ అయిపోయాయి. నౌ లెట్స్ కమ్ టు ద ప్రిలిమ్స్ క్వశ్చన్ సార్. సార్ క్రిమినల్ లాస్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, జనరల్గా మీరు చూస్తే మార్కెట్లో బుక్ చూస్తే చాప్టర్ వైజ్ డివిజన్ ఉండదు సార్. సార్ చాప్టర్ వైజ్ డివిజన్ లేకపోతే మన బిగ్గెస్ట్ హెడేక్ ఏంటంటే మనం క్వశ్చన్ చూస్తాము, ఏ సెక్షన్ అని ఫస్ట్ దేవులాడతాం. బేరాక్ట్ మొత్తం దేవులాడి ఏ సెక్షన్ మీద ఉంది అక్కడ సెక్షన్ రాసుకోవాలి మనం. సో ఆ కొంచెం స్ట్రెస్ మీకు తగ్గించేసాం సార్. వాట్ వీ హ్యావ్ డన్, చాప్టర్ వైజ్గా ప్రాపర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ని ప్రాపర్గా బైఫర్కేట్ చేసి ఇక్కడ డంప్ చేసేసాము. సో ఒక్కసారి మీరు గో త్రూ అయిపోతే యూ విల్ గెట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. అండ్ ఏమైనా డౌట్ ఉన్నా ఆ చాప్టర్కి వెళ్ళి మీరు రీసెర్చ్ చేసుకుంటే వెరీ ఈజీగా అయిపోతుంది. రైట్ సార్. ఇలానే క్రిమినల్ లాస్కి అలానే సివిల్ లాస్కి కూడా ప్రాపర్గా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రాపర్గా డివైడ్ చేసి పెట్టేశాము. రైట్ సార్. అండ్ ఐ మీన్ ఇట్ సార్, దీస్ బుక్స్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఓన్లీ. దేనికి అప్లికబుల్ అవుతుంది సార్? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఓన్లీ. సార్ మీరు వేరే జ్యుడిషియరీ స్టేట్స్ నుంచి కోచింగ్ తీసుకోకూడదు, వేరే జ్యుడిషియరీ బుక్స్ కూడా కొనుక్కోకూడదు. ఎందుకంటే సార్ వేరే స్టేట్స్వి వేరే లాగా ఉంటాయి సార్ క్వశ్చన్ పేపర్స్, అండ్ చాలా ప్రాబ్లం అవుతుంది ఎండ్ ఆఫ్ ది డే మీరు బైఫర్కేట్ చేసుకోవాలండి. సో సివిల్ లాస్, క్రిమినల్ లాస్ ప్రాపర్గా చాప్టర్ వైజ్గా డివిజన్ చేసేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని బైఫర్కేట్ చేసి పెట్టేశాము. సో ఇక్కడి వరకు అయిపోయింది అనుకుంటాను. రైట్ సార్. నెక్స్ట్ చూద్దాం సార్ ఇంకా ఏమేమి ఉన్నాయి దీని లోపల. రైట్ సార్. ఒక్కసారి కొంచెం ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ సార్ మీరు మార్కెట్లో బుక్స్ చూసినట్టయితే రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ పెట్టలేదు దాని లోపల. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హెడేక్ వీ డూ హ్యావ్. దీని లోపల మేము ఏం చేసామంటే క్వశ్చన్ పేపర్స్ పెట్టేశాము, అలానే క్వశ్చన్ పేపర్ ఒక బైఫర్కేషన్ కూడా పెట్టేశాము. దిస్ ఇస్ క్వశ్చన్ పేపర్ సార్. ఇలా అన్ని క్వశ్చన్ పేపర్ పెట్టేశాము. రైట్ సార్. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన ప్రతి క్వశ్చన్ పేపర్ రిలేటెడ్ టు ద ప్రిలిమ్స్, జూనియర్ సివిల్ జడ్జ్ అన్ని క్వశ్చన్ పేపర్స్ యూ విల్ ఫైండ్ హియర్. అపార్ట్ ఫ్రమ్ దట్ దీనిలో ప్రాపర్గా అనలైజెస్ పార్ట్ కూడా ఉంటుంది. అంటే ఏ యాక్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎంత మార్క్స్కి వచ్చింది వెయిటేజ్ అంతా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ 2024 April 2023లో
సిఆర్పిసి నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి, ఐపీసీ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి 16 క్వశ్చన్స్ వచ్చాయి. సో దీని ప్రకారంగా మీకు ఒక రఫ్ వెయిటేజ్ కూడా తెలుస్తుంది. రైట్ సార్, ఇది అయిపోయింది. రైట్ సార్, వాట్స్ నెక్స్ట్ సార్? సో వీ హ్యావ్ డన్ టిల్ నౌ ఇంపార్టెంట్ సెక్షన్స్ లిస్ట్ అయిపోయింది, ప్రిలిమ్స్ వైజ్గా, మెయిన్స్ వైజ్గా. అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వైజ్గా డివైడ్ చేసి చాప్టర్ వైజ్ డివిజన్ ఇచ్చేసాము క్వశ్చన్స్ది. రైట్ సార్, అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాంగ్ విత్ ద అనాలిసిస్ ఆల్సో వీ ఆర్ డన్. దీని తర్వాత ఇంకేమేమి ప్రొవైడ్ చేస్తారు సార్? సార్ లీగల్ మ్యాక్సిమ్స్ ఉంటాయి, అప్పుడప్పుడు ఆబ్వియస్లీ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. రైట్ సార్, ఈ లీగల్ మ్యాక్సిమ్స్ అన్నింటినీ ఒక క్లబ్డ్ ఫైల్ చేసేసి ఇప్పుడు దాకా అడిగినవన్నీ ప్రాపర్గా అలాంగ్ విత్ ద మీనింగ్ ప్రాపర్గా ఇచ్చేసాము. చూడండి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ మ్యాక్సిమ్స్ విత్ దేర్ మీనింగ్స్, అబ్ ఇనిషియో అంటే ఫ్రమ్ ద బిగినింగ్, ఇలా ప్రతి దానికి ఇచ్చేసాము. వన్స్ యూ చెక్అవుట్ యూ విల్ అండర్స్టాండ్ దట్ సార్. రైట్ సార్, అపార్ట్ ఫ్రమ్ దట్ దీనికన్నా ఏం ప్రొవైడ్ చేశారు ఈ బుక్స్లో? సార్ యాక్ట్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఉన్నాయా సార్? దీని మీద కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సార్. సో దేని మీద అయితే క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారో ఈ యాక్ట్ ఈ డేట్ నుంచి ఫోర్స్లోకి వచ్చింది, అవన్నీ కూడా ప్రాపర్గా మెన్షన్ చేసి పెట్టేశాము. రైట్ సార్, ఇది కాకుండా ఇంకేమైనా ప్రొవైడ్ చేశారా? ఓ ఎస్ సార్, ఇంకా ప్రొవైడ్ చేశాము సార్. చాప్టర్ వైజ్ రివిజన్ చార్ట్స్ కూడా ప్రొవైడ్ చేసేసాం సార్, ఈ బుక్స్లోనే మీకు కనిపిస్తాయి. రైట్ సార్, ఐపీసీ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే సార్ ట్రై టు అండర్స్టాండ్, ఇండెక్స్ నుంచి ఓన్లీ ఇండెక్స్ నేను చెప్పేది సార్, ఇండెక్స్ 22 బేర్ యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో దీని నుంచి పుట్ టుగెదర్ 10 to 15 మార్క్స్ ఈజీగా వస్తుంది సార్. అంటే ఈ చాప్టర్ ఏ సెక్షన్స్ నుంచి ఏ సెక్షన్స్ వరకు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఈ సెక్షన్ ఏ చాప్టర్లో ఉంది, లేకపోతే ఈ సెక్షన్ దేని గురించి మాట్లాడుతుంది, ఈ బైఫర్కేషన్ మనకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బీ ఏబుల్ టు రిమెంబర్ చాప్టర్ నేమ్స్ అండ్ చాప్టర్స్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం క్రిమినల్ లాస్ చార్ట్ సార్, ఇది మొత్తం క్రిమినల్ లాస్ చార్ట్. అలానే ఇది మొత్తం సివిల్ లాస్ చార్ట్ సార్, ఇది ప్లస్ ఇది. రైట్ సార్, సివిల్ లాస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి. రైట్ సార్, సో ఈ చార్ట్స్ కూడా మీకు దీని లోపల దొరుకుతాయి. రైట్ సార్, నా లెట్స్ కమ్ బ్యాక్ టు ద డిస్కషన్ సార్. ఆబ్వియస్లీ మనం ఇప్పుడు దాకా ఏమేమి ఉన్నాయి ఈ ప్రిలిమ్స్ బుక్లో అని మాట్లాడుకున్నాం సార్. అండ్ దీస్ బుక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ప్రైజ్ ఇట్ సెల్ఫ్. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు ఎప్పుడైతే కడతారో 6,000 రూపీస్, ఈ బుక్స్ మీకు త్రూ పోస్టల్ రిసీవ్ అయిపోతాయి. రైట్ సార్, చలో డన్ సార్, ఇక్కడ వరకు ఓకే సార్. ఏమైనా రివిజన్ స్ట్రాటజీ ఏమైనా బిల్డ్ చేస్తున్నారా? ఓ ఎస్ సార్, బిల్డ్ చేసి పెట్టాము సార్. ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ డేట్కి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్కి అనుకోవచ్చు, అప్రాక్సిమేట్ డేట్స్ ఆర్ అవైలబుల్ ఇస్ 90 days. దీనిలో మేమేంటంటే 45 days రివిజన్ స్ట్రాటజీ బిల్డ్ చేశాము. అండ్ 45 days ఆబ్వియస్లీ ఇది మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి సార్, ఎందుకంటే సార్ బ్యాక్ ఎండ్ నుంచి మేము పుష్ చేయాలి సార్. సో ఈ 45 days వీఆర్ పుషింగ్ యూ. దిస్ 45 days ఆబ్వియస్లీ ఇది నేర్చుకున్నంతా మీరు సమప్ చేసి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. సో ఈ 45 days స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూడండి సార్. సో దీన్ని కూడా మళ్ళీ స్ప్లిట్ చేసాం సార్, 22 days 23 days. ఫస్ట్ 22 days మనం ఏం చేస్తాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ బేస్డ్ ఏదైతే ఎంసీక్యూస్ అయినా అవన్నీ కవర్ చేస్తాం సార్. అది కూడా ప్రాపర్గా డిఫరెంట్ లాస్కి డిఫరెంట్గా ప్రాపర్గా ఎగ్జామ్స్ ఉంటాయి. సో క్రిమినల్ లాస్కి పుట్ టుగెదర్ 7 ఎగ్జామ్స్ ఉంటాయి, సివిల్ లాస్కి 9 ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద 15 ఎగ్జామ్స్ ఉంటాయి. రైట్ సార్, దీంతో పాటు ఏదైతే మీరు క్లాసెస్ వింటారు చూడండి సార్, క్లాసెస్ విన్నప్పుడు చాప్టర్ వైజ్గా మేము ఎగ్జామ్స్ డివైడ్ చేసి పెట్టాము. అవి ఒక 220 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ సార్. మీరు జస్ట్ ఎగ్జామ్ రాయంగానే ఇమ్మీడియట్లీ మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ ఎక్కడెక్కడ మీరు తప్పు రాశారో అది కూడా కనిపిస్తుంది. సో 22 days వీఆర్ డన్ విత్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ప్రాపర్ క్రిమినల్ లాస్ కవర్ అయిపోతాయి, ప్రాపర్గా సివిల్ లాస్ కవర్ అయిపోతాయి. డన్, ఓఎస్. నెక్స్ట్ 23 days ఏంది సార్, వీ హ్యావ్ ఇంపోజ్ సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాజ్ వెల్ సార్. ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి పెట్టారు సార్ మీరు? సార్ ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ మేము ఏం చేసామంటే ఆల్ ఇండియా జుడిషియరీ, అంటే మొత్తం ఇండియాలో ఎన్ని స్టేట్లో అయితే జుడిషియరీ ఎగ్జామ్స్ ఉంటాయో దాని నుంచి మన స్టేట్కి ఏవేవైతే అప్లికేబుల్ లాస్ ఉన్నాయో దాని నుంచి మొత్తం క్వశ్చన్స్ తీసి పెట్టేశాం సార్. సో పుట్ టుగెదర్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ దిస్ 22 + 23 days, ఇది కానీ మీరు కవర్ చేయగలిగితే పుట్ టుగెదర్ మీకు ఎంత అయిపోతుంది అంటే సార్, మినిమం యూ కెన్ స్కోర్ 90 marks సార్. 90 marks ప్రాపర్గా స్కోర్ చేయగలుగుతారు సార్. ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో ఇవి 100 questions ఈచ్ డే. ఇది లేదు సార్ నేను 100 questions రాయలేను సార్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీ కోర్స్ కాలంలో ఇది ఏదైతే కోర్స్ కాలం ప్రొవైడ్ చేసామో ఈ కోర్స్ కాలంలో మీరు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. రైట్ సార్. సో చాప్టర్ నెంబర్ 1 ఒకసారి చదవడం అయిపోయిందా, క్లాసెస్ వినేసారా ఫాస్ట్ ఫార్వర్డ్లో? వినేసిన తర్వాత దాని మీద ఒక చాప్టర్కి ఎగ్జామ్ పెట్టేస్తాం. ఆ ఎగ్జామ్ మీరు అక్కడే అపియర్ అయిపోవచ్చు. దెన్ అండ్ దేర్ ఓన్లీ యువర్ రిజల్ట్ విల్ కమ్. అలా స్లోగా కవర్ చేసుకొని వచ్చిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత దెన్ యూ షుడ్ కమ్ ఫర్ దిస్. డన్ సార్. సో ఫస్ట్ చాప్టర్ వైజ్గా
ప్రాపర్గా ఎగ్జామ్స్ రాయండి. అది అయిపోయిన తర్వాత దీనికి రండి ఈ 22 డేస్కి, దాని తర్వాత ఈ 23 డేస్కి. రైట్ సార్. దాన్ని ఆబ్వియస్లీ 45 డేస్లో కవర్ చేయడానికి ట్రై చేయండి సార్. రెస్ట్ ఆఫ్ ది 45 డేస్ ఏదైతే ఉన్నాయో మీరు కూడా ప్రిపేర్ అవ్వండి సార్. ఐ మీన్ ఇట్ సార్. చాలామంది చెప్తుంటారు సార్, ఇది చాలా కోచింగ్ సెంటర్లు ఇది చెప్తూ ఉంటారు, ప్రిలిమ్స్ అంత పెద్ద ఇంపార్టెంట్ ఎగ్జామే కాదు సార్. ప్రిలిమ్స్ అవ్వకపోతే మెయిన్స్లోకి ఎలా వెళ్తారు సార్? ట్రై టు అండర్స్టాండ్ అండ్ సీ సార్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. 4,000 to 5,000 మెంబర్స్ రాస్తారు అండ్ ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ 90% పీపుల్ని తీసేస్తారు సార్. ఎందుకంటే మెయిన్స్కి సెలెక్ట్ అయ్యేది 400 to 500 మెంబర్సే మ్యాక్సిమం నేను చెప్పేది. సో 400 అనుకోండి సార్, మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఇక్కడ 90% కాంపిటీషన్ తగ్గిపోవాలంటే మీకు ఫస్ట్ ప్రిలిమ్స్ యూ షుడ్ క్వాలిఫై. రైట్ సార్. సో ప్రిలిమ్స్ కోసం సూపర్ డూపర్ స్ట్రాటజీ సార్. సార్ ఈ క్లాసెస్ ఏదైతే మేము వింటున్నామో దీనివల్ల మెయిన్స్కి హెల్ప్ అవ్వదా సార్? సూపర్ హెల్ప్ అవుతుంది సార్. బట్ ఇప్పుడు మెయిన్స్ మీద మేము ఎగ్జామ్స్ పెట్టట్లేదు ఈ బ్యాచ్లో అయితే. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ సార్ అన్ని సెక్షన్స్ కవర్ అవ్వాలి, మెయిన్స్ మీద కూడా ఎగ్జామ్స్ పెట్టాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా చేయించాలి, అదర్ కోర్స్ వీ డూ హ్యావ్. బట్ ఈ 90 డేస్లో ఐఎమ్ ప్రిఫరింగ్ దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ. మీరు కోర్స్ కాలంకి వెళ్ళండి మైలో పాయింట్ యాప్లో. ఫస్ట్ సార్ ప్రాపర్గా మైలో పాయింట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ కాలంలో ఎగ్జామ్ రివిజన్ బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. రైట్ సార్. అపార్ట్ ఫ్రమ్ దిస్ సార్, చాలామందికి డౌట్ ఉంటుంది సార్ మీరు ఓన్లీ యాప్లోనే టీచ్ చేస్తారా? సో మొబైల్లోనే వినాలా? మా ఐస్ ట్రైన్ అయితే కదా సార్, చిన్న స్క్రీన్ కదా సార్. సో వాట్ వీ హ్యావ్ డన్ సార్, ఓన్లీ మొబైల్లోనే కాదు సార్, మీరు త్రూ ప్రాపర్గా ల్యాప్టాప్ లేకపోతే కంప్యూటర్ యూస్ చేసుకోవచ్చు. దానిలో ప్రాపర్ వెబ్సైట్ ఉంది మాది. అలానే ట్యాబ్లెట్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, ఐప్యాడ్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు అంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. వీ విల్ గైడ్ యూ హౌ టు డూ ద సేమ్. రైట్ సార్. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్, వెరీ బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అండ్ ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోండి సార్. ఐ మీన్ ఇట్. ఎందుకంటే న్యూ లాస్ మళ్ళీ చదవాలంటే చాలా పెద్ద హెడేక్ సార్. సార్ అంత పెద్దగా ఏం మార్చలేదు, బట్ ద బిగ్గెస్ట్ హెడేక్ హియర్ ఈజ్ సార్ చాప్టర్ వైజ్ మొత్తం మారిపోయింది సార్. ప్రాపర్గా మీరు ఇండెక్స్ చూస్తే అసలు ఐపీసీ భారతీయ న్యాయ సంహిత అంటున్నారు కదా ఇప్పుడు. సో అది మీరు చాప్టర్ ఇండెక్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఐపీసీ ప్రిపేర్డ్ అయి ఉన్నామా, చాలా కష్టమైపోతుంది. సో దిస్ అటెంప్ట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ అటెంప్ట్ ఫర్ యూ అండ్ ప్లీజ్ డూ క్వాలిఫై. ఎనీ అసిస్టెంట్ ఫ్రమ్ మై సైడ్ ప్లీజ్ డూ లెట్ మీ నో. రైట్ సార్. సార్ అలానే కాస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ నాట్ ఓన్లీ ఫర్ దిస్ కోర్స్, ఎనీ అదర్ కోర్స్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్. ఏదైతే పెద్ద కోర్సెస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనది 1 year కోర్స్ ఉంది కదా సార్, 60,000 కోర్స్, దానికి కూడా ప్రాపర్గా 9 installments వీఆర్ ప్రొవైడింగ్. దిస్ 20,000 కోర్స్ వీఆర్ ప్రొవైడింగ్ 4 installments. సో ఇప్పటి నుంచి పే యాజ్ పర్ యూసేజ్ పాలసీ మైలో పాయింట్ ఈస్ బ్రింగింగ్ సార్. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ and Telangana, no one is providing such kind of courses sir, where they are reducing their prices. No sir, we are providing because sir some people are like too much merit. వాళ్ళ దగ్గర పాపం డబ్బులు ఉండకపోవచ్చు కానీ they are too much merit. They can cover this 4 months classes within 2 months only. Some people can cover in 1 month only, who knows. అండ్ ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉన్నారో వాళ్ళకు కూడా రివిజన్ చేయడానికి 1 month will be more than enough. అండ్ బై సపోజ్ కొంచెం ఎక్స్టెండ్ ఏంటంటే 5,000 more you pay, no. So pay as per usage policy is too good sir. And if something more I can do, please do let me know. My phone number is visible in this number, in this video only. ఒకసారి చూసుకొని కాల్ చేయొచ్చు. My phone number is 900315 and see sir, your mentor is here. You can call me at any point of time. No need to feel hassle and vessel. మీరు నాకు కాల్ చేయొచ్చు and I'll answer with proper respect sir. Okay, bye bye, take care, see you.